గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొండపేటకు వెళ్లే మార్గంలో ఆదివారం రాత్రి వీధి దీపాలు వెలగకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా కొండపేటలో వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు చిమ్మ చీకట్లో నడవలేక అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొండపేటకు వెళ్లే దారిలో వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తమ సంస్థ భారతీయ సంస్కృతిని, పౌర సమాజం యొక్క ఉన్నత విలువలను సమర్థిస్తూ ఆదర్శాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అంతేకాకుండా హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ముఖ్య లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ ర్యాలీ పుత్తూరు పట్టణంలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారుల భాగస్వామ్యంతో కొనసాగింది. చిత్తూరు జిల్లా వీకోట వద్ద 3.2 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారం బిస్కెట్లు దోపిడీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం తెలిపారు. ఈ నెల 2న చెన్నై నుంచి కేజీఎఫ్ కు కారులో వెళ్తున్న చేతన్ను నాయకనేరి ఘాట్ వద్ద అడ్డగించి దుండగులు బెదిరించి బంగారాన్ని దోచుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేజీఎఫ్ కౌన్సిలర్ జైపాల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. జనగామ జిల్లాలోని ముస్లింలు వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు వారు వినతి పత్రం సమర్పించారు. వక్ఫ్ భూములు తమ దేవునికి విరాళంగా ఇచ్చినవని, వాటి స్థలంలో మసీదులు వంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ భూములపై కేంద్ర ప్రభుత్వం బిల్లు చేయడం సరికాదని, దేశవ్యాప్తంగా ముస్లింలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సుచిత్ర BHEL క్వార్టర్స్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి రాజ్వీర్ సింగ్ ఠాకూర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. మద్యానికి బానిసై అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన అతను తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చిన్నతనంలోని తల్లిదండ్రులు కోల్పోయిన రాజ్వీర్ నాయనమ్మ చిన్నాన్న వద్ద ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పలమనేరులోని ఓ థియేటర్లో వృషభ చిత్ర బృందం సందడి చేసింది. హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య, దర్శకుడు అశ్విన్ కామరాజ్, నిర్మాత ఉమాశంకర్తో పాటు ఇతర నటీనటులు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. దీంతో థియేటర్ ప్రాంగణం సందడిగా మారింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆనందంగా ఉందని దర్శకుడు అశ్విన్ తెలిపారు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని, చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులతో ముచ్చటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా డుమ్రిగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 3 నెలలకోసారి పర్యటిస్తాను అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు గిరిజన ప్రజలు ఆయన్ను ప్రశంసించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని, డోలుమోతలకు చెక్ పెడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన నూతన తార్ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చిత్తూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం సుమారు 1000కి పైగా మోటార్ సైకిళ్లతో భారీ శోభయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీ భక్తుల ఉత్సాహంతో నిండిపోయింది. శ్రీరాముని చిత్రపటాలు, జై శ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. ఈ శోభాయాత్ర చిత్తూరు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామునిపై తమ భక్తిని చాటుకున్నారు. వరంగల్ నగరంలోని 2వ డివిజన్ చింతగట్టు క్యాంపు సమీపంలో పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి కలిసి శంకుస్థాపన చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి ₹1 కోటి ఈ భవనాన్ని నిర్మించనున్నారు. పద్మశాలి సంఘం పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వర్ణగడ్డి అరుణకుమారి, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, పలువురు నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తమకు రక్ష అని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కౌలుకు తీసుకున్న భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్, ఎల్హెచ్పీఎస్, ఏహెచ్పీఎస్, ఎంఎస్పీ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సర్వే నెంబర్ 153లోని 6 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిన బండి సైదులు, బండి నరేష్లపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతమని, కోర్టు తీర్పులు గిరిజనులకు అనుకూలంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే తామే భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆర్థిక సాయం అందించేందుకు హమాలి సంఘం ముందుకు వచ్చింది. సంఘం నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి తారక రామారావును కలిసి సభా ఖర్చుల నిమిత్తం 1,14,000 విలువైన చెక్కును అందజేశారు. తమ వంతు సహకారం అందిస్తున్నందుకు హమాలి సంఘానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని చింతగుంట్ల వద్ద నడి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడ్డారు. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తక్షణమే స్పందించారు. అంబులెన్స్ ఆలస్యమవుతుందని గ్రహించిన ఆయన క్షతగాత్రులను తన వాహనంలో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్న రాంబాబు మానవత్వంతో వ్యవహరించిన తీరును స్థానికులు మెచ్చుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలోని రఘునాథ్పల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్ తెగిపడడంతో ఈ మంటలు వ్యాపించాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శెట్టి బలిజ యోజన సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కరాటం సాయి కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా శెట్టి బలిజ యోజన సంఘం ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు, శెట్టి బలిజ యువజన సంఘం సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనగామ ఎల్ఐసి బ్రాంచ్ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే అపూర్వ విజయం సాధించింది. 2024-25 సంవత్సరానికి కేటాయించిన కన్వెన్షనల్ బడ్జెట్ను పూర్తి చేయడంతో పాటు గన్పూర్ శాటిలైట్ కార్యాలయం 7/7 పిల్లర్స్ ను, బ్రాంచ్ 6/7 పిల్లర్స్ ను పూర్తి చేసి డివిజన్లో సీఓ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ మేనేజర్ బి ప్రసాద్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘనత సాధించినందుకు ఉద్యోగులు, అభివృద్ధి అధికారులు హర్షం వ్యక్తం చేశారు. జనగామ పట్టణంలోని బాణాపురం వద్ద జాతీయ రహదారి 365B నిర్మాణంలో అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం సిపిఎం ఆధ్వర్యంలో 72 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అధికారుల స్పందన లేకపోవడంతో నిరసనగా సిపిఎం నేతలు, ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ మహాధర్నా చేపట్టారు. ప్రజల సౌకర్యం కోసం అండర్ పాస్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ దంతాలపల్లి మండలానికి చెందిన సన్నబియ్యం లబ్ధిదారు సమ్మక్క ఇంటికి వెళ్లి ఆమె కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ పేదలకు ఆనందాన్ని కలిగిస్తుందని, ఇది వారి సొంతింట్లో భోజనం చేసిన అనుభూతినిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన క్రిస్టినా అనే ఉపాధ్యాయురాలు సైబర్ నేరగాల బారిన పడ్డారు. బెంగళూరు వెళ్లి తమ నెంబర్ను తొలగించాలని బెదిరిస్తూ వీడియో కాల్ చేశారు. అయితే అప్రమత్తమైన ఆమె తన భర్తకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే రఘునాథ్పల్లి సీఐని ఆశ్రయించారు. సీఐ శ్రీనివాసరెడ్డి బాధితులకు ధైర్యం చెప్పి ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొమరోలు మండలం అయ్యవారిపల్లెలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బూరి మాలకొండయ్యకు చెందిన పూరి గుడిసె గ్యాస్ సిలిండర్ పేలడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 తులాల బంగారం, 3 లక్షల నగదుతో పాటు 3 లక్షల విలువైన గృహోపకరణాలు కాలిపోయాయని బాధితులు తెలిపారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.